ఓకే, సరే, ఇక్కడ దాకా మీరు చెప్పినంత బాగుంది. అట్ ద సేమ్ టైం సో ఇదే కనుక ఒకవేళ నిజం కనుక అయినట్టయితే ఒకవేళ ఖచ్చితంగా ఇరాన్ అతని మీద రివెంజ్ తీసుకునే అవకాశం ఏమన్నా కనిపిస్తుందా? ఎందుకంటే ఖొమేనీ యొక్క అంత్యక్రియలు జరిగేటటువంటి సందర్భంగా చాలా భారీ ఎత్తున పోస్టర్లు వెలిసాయి, వీ విల్ కిల్ ట్రంప్ అని చెప్పి. అది కూడా ఒకటి కాదు, రెండు కాదు, చాలా వందల సంఖ్యలో ఆ పోస్టర్స్ అన్ని కూడా మొత్తం అంతా కూడా హల్చల్ చేసినటువంటి పరిస్థితి ఉంది. దానికి దీనికి ఏమైనా సంబంధం ఉందా, లేదా ఆ పోస్టర్ని చూసి నెతన్యాహు ఈ విధమైనటువంటి ఎత్తాడని మనం అనుకోవచ్చా? అంటే రెండు నిజమే కావచ్చు. నేను చెప్పిందంతా మళ్ళీ ఇరాన్ కూడా ఏదైతే చూపించాను కదా ప్రస్తుతం కదా, ఇప్పుడు ఇరాన్ ఏంటంటే ఇప్పుడు వాళ్ళకి ఇస్లామిక్ ఫండమెంటలిస్ట్ కదా. 1969 లో ఇస్లామిక్ విప్లవం వచ్చినప్పుడు, రాజుని దించేసి వాళ్ళు వచ్చినప్పుడు కానీ, ఆ తర్వాత 10 ఏళ్లకు మళ్ళీ ఆ 5 ఏళ్లకు మళ్ళీ చనిపోయిన తర్వాత ఈ అలీ ఖొమైనీ వచ్చిన తర్వాత కానీ చూసుకుంటే ఇప్పటికీ ఇస్లామిక్ ఫండమెంటల్ పరిపాలన జరుగుతుంది. రకంగా చెప్పాలంటే తమ మీదకి ఎవడొచ్చినా ఊరుకోమనే పరిపాలన జరుగుతుంది. అంటే నువ్వు తమ మీద తిరుగుబాటు జరిగితే తమ వాళ్ళని 20,000 30,000 మేము చంపిన వాడు ఇరాన్ లో మరి ఇరాన్ పాలకులు అమెరికా అధ్యక్షుడు బేరు చేస్తారా? చేయరు కదా. రెండోది ఏమవుతుందంటే మా అధ్యక్షుడిని చంపిందని ముఖ్యంగా మనం చూస్తాం. మన తెలంగాణలో పీర్ల పండుగ జరుగుతుంది. పీర్ల పండుగ మొహర్రం అంటాం కదా. మొహర్రం ఎక్కడి నుంచి సంస్కృతి? ఇరాన్ నుంచి వచ్చిన సంస్కృతి. ఆనాడు హుస్సేన్ వాళ్ళందరూ యుద్ధం చేస్తే వచ్చిన సంగతి. అట్లాగే ఇప్పుడు జిహాదీ యుద్ధం ఓ రకంగా చెప్పాలంటే వాళ్ళు చేసేది పరాయి పాలకులు మన మీద దండెత్తితే ఎవరైనా కూర్చునే లేదు అని ఇవాళ ఐఆర్జీసీ కమాండర్స్ అంటున్నారు. ప్రజలు కూడా తిరగబడుతున్నారు. మొదటిదాకా అప్పటి ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత మొత్తం పోయింది. ఎప్పుడైతే అలీ ఖొమైనీ చంపినరో ఆ తర్వాత ఆ పాజిటివ్ గా ప్రభుత్వానికి మన మద్దతు వస్తున్నది. ఆ మద్దతులో భాగంగానే నిన్ననే కదా యాక్చువల్ గా మన భారత కాలం ప్రకారం నిన్న కాలమానం ప్రకారం లెక్కకైతే ఇరాన్ కాలమానం ప్రకారం అయితే 6-7 గంటల తేడాలో ఉన్నారు కదా వాళ్ళు. అట్లా చూసుకుంటే వాళ్ళ దగ్గర ఈ ఖొమైనీ అంత్యక్రియలు జరుగుతున్న కాలంలో ఆవేశాలు పెళ్ళుబికినాయి. ఒక రకంగా చెప్పాలంటే కిల్ ట్రంప్ అని కూడా పోస్టర్లు వెలిసినాయి. వాళ్ళ పని కూడా కావచ్చు, వాళ్ళే చేయని అవసరం లేదు. నేను చెప్పాను కదా, వాళ్ళకి మద్దతుదారులు మూడు తీవ్రవాద సంస్థలు ఉన్నాయి. ఒకటేమో హోతీ, హిజ్బుల్లా, అట్లా మనకు హమాస్. ఈ 3 సంస్థలు ఏదైనా కావచ్చు. ఎందుకంటే ఆ సంస్థలు పోషిస్తున్నానే కదా ఇజ్రాయెల్ బాధ అంతా కూడా. కనుక అమెరికా అధ్యక్షుని చంపడానికి ఇరానే డైరెక్ట్ ప్లాన్ చేయాల్సిన అవసరం లేదు. ఇరాన్ కు మద్దతు ఇస్తున్నాను, లేకుంటే ఇరానే వాళ్ళకి మద్దతు ఇస్తున్న 3 తీవ్రవాద సంస్థలునే వాళ్ళు కూడా చేయొచ్చు అంటున్నాను. అది ఎంతవరకు నిజం అనేది తెలవాలి. యుద్ధ సమయంలో అసత్యాలు అర్ధసత్యాలు బయటకు వస్తాయి, అసలు సత్యాలు బయటకు రావు. దీని మీద మరి సిఐఏ ఏం చేస్తున్నట్లు లెక్క? సిఐఏ ప్రపంచ పోలీసుగా వ్యవహరిస్తుంది కదా. మొత్తం ప్రపంచంలో ఎక్కడ జరిగినా సిఐఏ మన అధ్యక్షుడు చంపించింది, అధ్యక్షుడు బతికించింది, అన్ని రకాలు చూసింది కదా. మరి సిఐఏ పాత్ర ఏమిటి? తన సొంత అధ్యక్షుడినే సొంత దేశంలో రక్షించుకోవడం సిఐఏ మరి టర్కీలోనో లేకపోతే ఇతరత్ర హత్య ప్రయత్నం జరిగితే రక్షించుకోగలుగుతుందా అనేది సందేహాస్పదమే అంటున్నాను. ప్రపంచం అంతా అట్టుడికిపోతున్నటువంటి వేళ శాంతి ఒప్పందం జరిగిపోయింది, ఏదో ఆయిల్ సరఫరా జరిగిపోతుంది, ప్రశాంతంగా ఇబ్బంది లేదు అని ప్రపంచం అంతా భావిస్తున్నటువంటి తరుణంలో ఇరాన్ మళ్ళీ శాంతి ఒప్పందానికి వెళ్ళింది. నిజంగానే మీకు అంత రివెంజెస్గా ఉన్నప్పుడు ఈ నాటకాలన్నీ ఆడినందువల్ల కలిగే ప్రయోజనం ఏంటి ఇరాన్కి? యుద్ధము అంటే మీరు అన్నట్టుగానే ఇప్పుడే మన శుభం కార్డు పడతానుకున్న సందర్భంలో ఓ రకంగా చెప్పాలంటే ఇచ్చినాం చూసినాం. అంటే ఓ రకంగా చెప్పాలి, యుద్ధానికి ఇరుపు కాగితం పెడదామని అనుకున్నారు వాళ్ళు. కానీ ఇరుపు కాగితం పెడతా అన్నావా దానికి యుద్ధం వెంట పడితేనే ఉంది ఇద్దరు మధ్యన. దీనికి మొదటి కారణం ఏది చర్చ జరుగుతున్నాం కానీ అంతకుముందు డిజిటల్ సంతకాలని, ఆ తర్వాత డైరెక్ట్ గా ట్రంప్ కూడా పాల్గొన్నాడు. సంతకాల తడి ఆరకం ఉంటే యుద్ధం మళ్ళీ మొదలయ్యే పరిస్థితి మొట్టమొదటి ఇరాన్ కారణం. ఎందుకంటే ఇరాన్ లో ఆవేశాలు బెల్లుబికి వాళ్ళు ఏం చేశారు, అమెరికా నౌక మీద ఆ ఇంజన్ మీద డ్రోన్ దాడి చేశారు. ఎక్కడ చేసి వెంటనే చేసిన క్షణాల్లోనే అదే మనకు టర్కీలో ఉన్న మన చర్చల్లో ఉన్న ట్రంప్ ఏమన్నాడు, వెంటనే దాడులు చేయమని ప్రోత్సహించాడు. అంటే ఏమో బేత్తాడి అంటే భయస్తుడి అని ఉర్దూలో సామెతున్నది. ఇప్పుడు ఆ పూర్వాపరాలు తెలుసుకొని ఇరాన్ కనుక దాడి చేసి ఉంటే దాడికి ఇరానే బాధ్యురాలని చెప్పి పెద్ద ఎత్తున మనం ప్రపంచంలో గొడవ పెట్టి లేకొచ్చు కదా. ఆ పని ఎందుకు చేయలేదు? తప్పు ఒకవైపు ఉంచొచ్చు కదా, చప్పట్లు 2 చేతులు కలిసి చప్పట్లు అయితే అక్కడ జరిగిందో తప్పు. ఇక్కడ ట్రంప్ వెంటనే దాడులు మొదలుపెట్టమని ఆదేశాలు ఇచ్చారు. సైన్యానికి ఆదేశాలు ఇచ్చారు. నేను చెప్పింది కదా, ఆయన చెప్పింది కదా. సైన్యానికి ఆదేశాలు ఇస్తున్నాం, వెంటనే ఇరాన్ మీద దాడి చేయండి, ఇరాన్ చమురు క్షేత్రాల మీద, పౌర ఆవాసాల మీద కూడా దాడి చేయమని నేనే ఇచ్చిన అని చెప్పింది. ఇంకేం కావాలి అంటే ఆయన ఒకటంటే ఇప్పుడు తమలపాకుతో ఇరాన్ అంటే తలుపు చెక్కతోని అమెరికా అధ్యక్షుడు అన్నాడు కదా. అందులో ఇంకొక మాట చెప్తాను. వెంటనే ఇరాన్ ఒక వివరణ ఇచ్చింది. మేము ఆమోదించిన, మేము పర్మిట్ చేసిన మార్గం కూడా మన హర్మోజ్ జలసంధి బయటకు రావాలి, కానీ
ఓమాన్ సరిహద్దుల నుంచి ఇటుపక్క అంతర్జాతీయ జలాల నుంచి కాకుండా ఇటుపక్క నుంచి వాళ్ళు వచ్చారు కనుక రేపు పొద్దున సీ మైన్స్ ఉన్నాయి అక్కడ, పేలితే కష్టం, మేమేం చేసినాం అంటారు అనుకుని ఇంజన్ ఆఫ్ చేశాం. ఇంజన్ క్యాబిన్ మీద దాడి చేశారు అమెరికా, ఇరాన్ వాళ్ళు. ఆ మాట ఇరాన్ ప్రకటించింది కూడా. నువ్వు వాళ్ళ కష్టంలో వాళ్ళు ఉన్నారు, వాళ్ళ ఏడుపులో వాళ్ళు ఉన్నారు, అంత్యక్రియలు జరుగుతున్నాయి. 5 రోజుల నుంచి అప్పటికే మొత్తం శవాల ఊరేగింపు జరుగుతున్నది. 44 మంది శవాలు ఏది బంకాలు చనిపోయిన వాళ్ళే. అందులో అలీ ఖమైనీ మన సొంత మనమరాలు 14 నెలల పిల్ల శివపేటకి కూడా అందరినీ కంటతడి తెప్పించింది యుద్ధంలో వీళ్ళందరూ నష్టపోవాలని. ఆయన మనవరాలే కాదు, ఇరాన్ లో కొన్ని వేల మంది ఈ యుద్ధం వల్ల చనిపోయారు. చూసినాం కదా మనం, అంతర్యుద్ధం వల్ల చనిపోయారు, బహిర్ యుద్ధం వల్ల చనిపోయారు. వాళ్ళ గురించి ఎవరు మాట్లాడతలేదు. కానీ ఇక్కడ ఏమంటున్నానంటే వాళ్ళ సంతాప సభలో వాళ్ళు ఉండి వాళ్ళు ఊరేగించుకుంటుంటే ఈ పని చేయాలని ఏం లేదు కదా. అందుకని ఏమంటున్నా అంటే ఇరాన్ మొదటి తప్పు చేసింది అమెరికా నౌక మీద దాడి చేయడం. వెంటనే రెండో తప్పుగా వీళ్ళు ఇష్టం చేశారు కదా. దీనికి ఒక ఉదాహరణ చెప్తాను ప్రసాద్ గారు. ఇప్పుడు ఇరానీ ప్రజలందరూ కూడా వీళ్ళు తిరగబడి ఒకవేళ ఇరాన్ ని బాగా గట్టిగా ఐఆర్జీసీని కానీ లేకపోతే మిగిలినటువంటి నేతల్ని కానీ చాలా తీవ్రమైనటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి ఎదురు తిరగడం కారణంగానే ఇరాన్ ఇట్లాంటి డెసిషన్ తీసుకుంటుందా? నా ఉద్దేశం అంటే మొదట్లో మీరు అన్నట్టు రెజ్యూమ్ చేంజ్ అని ట్రంప్ అని అన్నాడు. ఖచ్చితంగా ఇరాన్ లో తిరుగుబాటు ఉండే ఎవరి అలీ ఖమైనీ మీద. ఎప్పుడైతే 25 ఫిబ్రవరి నాడు మీరు స్కూల్ మీద దాడి చేయడం, అట్లాగే మొత్తం 44 మంది కీలకమైన వ్యక్తులను ఒకేసారి హననం చేసి చంపడం ఇది జరగగానే వెంటనే సానుభూతి పెరిగింది. అప్పటిదాకా అలీ ఖమైనీ మీద, ఆయన నాయకత్వం మీద, ఆయన పాలన మీద వ్యతిరేకత చేస్తే అప్పటికి 2 నెలలుగా జరుగుతుంది అంతర్యుద్ధం. 2 నెలలుగా కనీసం 10 నుంచి 15,000 20,000 మందిని పౌరులు రోడ్ల మీదకి వచ్చిన పౌరులను అందరినీ చంపేసింది ఐఆర్జీసీ. కట్టే నిల్లే వాళ్ళు చేసిందని. నిజంగా దాన్ని ఒత్తిపండు చేసింది ఇజ్రాయిల్ అమెరికా అంటున్నాడు. ఆ విప్లవాన్ని అట్లా కొనసాగనిస్తే ఖచ్చితంగా అలీ ఖమైనీని దేశం విడిచి పారిపెట్టేట్టు చేద్దు. కానీ అది చేయకుండా వాళ్ళకు మద్దతుగా చేస్తున్నట్టు అమెరికా ఇన్వాల్వ్ అయ్యి లేకపోతే ఇజ్రాయిల్ ఇన్వాల్వ్ అయ్యి ఎప్పుడైతే ఆ 44 మందిని అమెరికా నాయకత్వం ఇరాన్ నాయకత్వం చంపిందో అప్పుడు ఏమైందంటే ఇటు ఉల్టా సానుభూతి పెరిగింది. అప్పటిదాకా తిరగబడ్డ పబ్లికే మా దేశంలో మీ జోక్యమైంది, మా మీద యుద్ధం ఎట్లా ప్రకటిస్తారని చెప్పింది. ఉన్నారు ఇప్పటికి కూడా ఇరాన్ లో చాలా మంది అలీ ఖమైనీకి వ్యతిరేకంగా, ఐఆర్జీసీ వ్యతిరేకంగా గళమెత్తే పరిస్థితి ఉన్నది. కానీ వాళ్ళందరూ ఏమైనా సప్రెస్ అయిపోయింది. ఎందుకంటే అనవసరంగా మళ్ళీ చచ్చిపోతాం కదా. ఇప్పుడు ఇటు ప్రభుత్వానికి అనుకూలంగా ఎక్కువ మంది ఉన్నారు, మనం అనవసరంగా చచ్చిపోతామనే భయంతోనే ఇప్పుడు సప్రెస్ అయినారు వాళ్ళు. కానీ ఇప్పుడు ఇరాన్ లో మీరు మాట చెప్పాలి, 25 ఫిబ్రవరి నాడు దాడి జరగడానికి 31 మార్చి నాడు ట్రంప్ ఒక ప్రకటన చేశాడు. ఇప్పుడు అవకాశం వచ్చింది, మీరు తిరుగుబాటు చేయండి, ఉన్న ప్రభుత్వాన్ని మార్చి పడేయండి, మాకు రెజ్యూమ్ చేంజ్ చేయండి, ఎట్లాగో అలీ ఖమైనీ చనిపోయింది కదా, మీకు నాయకత్వం దిక్కు లేదు, కొత్త నాయకత్వం తెచ్చుకోండి, మొత్తం రెజ్యూమ్ చేంజ్ అని అమెరికా అధ్యక్షుడు బహిరంగ పిలిపించి 3 వారాల్లో మొత్తం కథ అయిపోతే యుద్ధం ముగుస్తుంది పోమన్నాడు. 2 లేక 3 వారాలు అన్నాడు. ఏమైంది? 3 నెలలు అయిపోయింది, 4వ నెలలు నడుస్తుంది. యుద్ధం ఆగలే కదా. అందుకనే అమెరికా తనను తాను ఎక్కువ గొప్పగా అంచనా వేసుకొని యుద్ధం మొదలుపెట్టింది. ఇరాన్ ప్రజలేమో నిజంగా తిరుగుబాటు అట్లాగే ఏం మాట్లాడకుండా ప్రోత్సహించుంటే ఇప్పటికీ ఇస్లామిక్ ఫండమెంటలిస్ట్ ప్రభుత్వం కూలిపోయేది అంటున్నారు. ఐఆర్జీసీ వాళ్ళు కూడా అనవసరంగా ఈ అలీ ఖమైనీ చనిపోయినాక సానుభూతి పెరిగింది, కానీ ఆ ఐఆర్జీసీ కూడా అలీ ఖమైనీ మీద కినుకతోనే ఉన్నారు. కానీ ఏమైంది, ఆయన చనిపోయిన తర్వాత ఇప్పుడు మొత్తం పరిపాలన ఎవరి చేతిలోకి వచ్చింది? స్పీకరు, అధ్యక్షుడు మాట కూడా ఖాతరు చేస్తారు. ఐఆర్జీసీ మొత్తం అంతా తను టేకన్ చేసుకున్నట్టు ఐఆర్జీసీ ఇవాళ పరిపాలన చేస్తున్నది. సుప్రీం కమాండర్ అని పేరు పెట్టిన ముస్తఫా ఖమైనీ కూడా బతికుండాలో తెలియదు, చచ్చిపోయిందా తెలియదు. మన అంత్యక్రియలు కూడా హాజరు కాలేదు, సొంత తండ్రి అంత్యక్రియ హాజరు కాలేకపోయింది కదా. అంటే భయపడా, లేకపోతే ఆయన బయటకు రాలేని పరిస్థితి ఉందా, ఇది కూడా చెప్తలేదు ఇరాన్. అందుకనే ఇరాన్ లోని పరిస్థితులను సరిగ్గా అధ్యయనం చేసి దానికి తగ్గట్టుగా యుద్ధ వ్యూహాలు పనడంలో అమెరికా, ఇజ్రాయెల్ రెండు విఫలమని చెప్తున్నాడు.